మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌరవేణి మనమ్మ తిరుపతి శనివారం ఇంటింటి ప్రచారం, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యర్థులు తమను బరిలో నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారని, ఎవరి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని, తనను గెలిపిస్తే అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాటు, మురికి కాలువ నిర్మాణం, డిపో కాలనీలో కోతుల బెడద నివారణ చర్యలు, ఆడబిడ్డ పుట్టిన 5,000 రూపాయలు నగదు అందిస్తామని, ఇంటింటికి మినరల్ వాటర్ ఉచితంగా అందజేస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు. ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నేను మళ్ళీ చర్చ అవస్థలో ఫస్ట్ నా మేనిఫెస్టో మన షాప్లో
ఎన్నికల్లో భాగంగా 7వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీమతి గౌరవేణి మనమ్మ తమ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లెచెట్టు చౌరస్తాలో ఈ స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ఆ వార్డు ప్రజలను ఓటు వేయవలసిందిగా అభ్యర్థించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు ఇవాళ శక్తి వంచన లేకుండా పోరాడుతున్నటువంటి నేపథ్యంలో అనేక పరిణామాలు హుస్నాబాద్ టౌన్లో జరుగుతా ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ అభ్యర్థులను ఎట్లా నిర్వహించాలి, ఎట్లా వీళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి, ఏ రకంగా వీళ్ళను మరి ఓడించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల ఎత్తుగడలు రకరకాల జిమ్మికులు చేస్తూ ఉన్నారు. వారి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ పైన పోలీస్ కేసులు పెడతాం, లేకపోతే మీకు ఈ పని కానియం, లేకపోతే మీకు ఆ పనులు కానియం, మనం వెళ్తదాని చిన్న ఊరవించుకోవడానికి నీకు ఈ వార్డులో పోటీ చేసేంత దమ్ముందా, నీకు అవసరం ఉందా, నీకు రాజకీయాలు ఏమో అవసరం అని చెప్పి పిలిపించుకొని ఇక్కడటువంటి ప్రత్యర్థులు ఆమె పైన ఒక రకమైనటువంటి దౌర్జన్యానికి తెరలేపినటువంటి నేపథ్యంలో మరి చదువుకున్న అమ్మాయి బాగా చురుగ్గా మరి పనిచేసినటువంటి మన మనమ్మ గారు మరి ఈ దేశంలో ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఓటు హక్కు విలువ ఒకటే, అదేవిధంగా సామాన్య మరి కూలీ చేసుకునేటువంటి వ్యక్తికి ఉండేటువంటి ఓటు హక్కు విలువ కూడా ఒకటే. కాబట్టి మీరేం మాకంటే పెద్ద గొప్పనా, మేము కూడా బరాబర్ నిలబడతాం ఎన్నికల పనులు అని చెప్పి ధైర్యం చేసి మరి తీసి మరి ఎన్నికల పనులు నిలబడ్డది. ఆమెను మాకు రాష్ట్ర మంత్రి ఉన్నాడు, మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. ఆమెకు కేంద్ర మంత్రి ఉన్నాడు, గౌరవేణి మనమ్మ గారికి కేంద్ర మంత్రి ఉన్నాడు. కేంద్ర మంత్రి గారి సంగతి మీకు తెలుసు. ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా, ఎక్కడ కార్యకర్తల కష్టం వచ్చినా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినా వెంటనే తక్షణమే వెళ్ళి ఆ కార్యకర్తను ఆపద నుంచి కాపాడినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గౌరవేణి మనమ్మకు అండగా ఉన్నాడు. ఇవాళ సిరిసిల్లలో ఇసుక మాఫియా చూసినా, అదేవిధంగా ఫోన్ ట్రాఫిక్ పైన కేసీఆర్ ప్రభుత్వం పైన, నిరుద్యోగం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పైన, వరంగల్లో పూజారి హత్య జరిగితే ఆ పూజారి మరి కుటుంబానికి సానుభూతి నిలవడంలోనైనా ఇలా వందల కేసులలో అగ్రెసివ్ గా ముందుండి కొట్లాడి అక్కడటువంటి ప్రజలకు అండగా నిలిచినటువంటి చరిత్ర బండి సంజయ్ కుమార్ గారిది. ఈ ఎట్లా ఆమెకు రక్షించాలో బండి సంజయ్ గారికి తెలుసు కాబట్టి ఆ విషయం మర్చిపోయి ఆమె చిన్న కులానికి సంబంధించిందని చెప్పి, లేకపోతే ఏదో తక్కువ మరి పైసలు లేవని చెప్పి బెదిరించేటువంటి కార్యక్రమాలు చేస్తే భారతీయ జనతా పార్టీ సహించని సందర్భంగా మరి హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే మీ పద్ధతుల్లో మీరు ప్రచారం చేసుకోండి, ఆమె పద్ధతుల్లో ఆమె ప్రచారం చేసుకుంటుంది. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే, ఎవరికి ఓటేస్తే, ఎవరు దీవిస్తే వాళ్ళు గెలిచి రేపు మున్సిపల్ కౌన్సిల్లో కూర్చుంటారు తప్ప ఈ అడపా దడప అవాకులు చెవాకులు బెదిరింపులు అదిరింపులు అవినీతి మరి కుట్రలతో సంపాదించినటువంటి డబ్బులు ఓటర్ల మీద వెదజల్లి ఈ దేశంలో మరి ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ భారతీయ జనతా పార్టీ 160 దేశాల్లో మరి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచం మీద ఉంటే అన్నింటికంటే ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా మంచి చదువుకున్న వ్యక్తి ఈరోజు ప్రజాసేవ చేయడం కోసం ముందుకొస్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారు. వారి యొక్క సంగతి తర్వాత తెలుసుకుంటాం. విషయం మీద ఒక వ్యక్తి కూడా వెళ్లకుండా, ఆమెతో ఎవరు కూడా ప్రచారంలో పాల్గొనకుండా అనేక ఇబ్బందులకు వచ్చే వారిని వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తూ మనమ్మని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎవరికి భయపడం. భారతీయ జనతా పార్టీ జెండా ఉంది. ఈ జెండా ఎవరికి భయపడాలి. ఒకరున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా మేము ముందుకే వెళ్తాం. ఖచ్చితంగా ఈరోజు మనమ్మను ఈ యొక్క 7వ వార్డు ప్రజలంతా గెలిపించాలి. 7వ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీ యొక్క గొంతుకగా ఈరోజు హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్లో మీ వాణిని వినిపించేందుకు మనమ్మను గెలిపించాలి. గెలిపిస్తే అభివృద్ధి అంటే
జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఏ ఒక్క కార్యక్రమం అయినా, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా కూడా కేంద్రం ఇచ్చే నిధులతోనే జరుగుతున్నది. ఆ విషయం దయచేసి ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ప్రతి పనికి కూడా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. ప్రతి పనికి కూడా రేషన్ బియ్యం ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. తర్వాత రైతులకు ఎరువుల సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద ఇక్కడ చేస్తున్న కార్యక్రమానికి ఆయుష్మాన్ భారత్ పేరుతోటి అందరి ఆరోగ్యం కోసం, దేశ ప్రజల ఆరోగ్యం కోసం డబ్బులు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వారి యొక్క పేరు పెట్టుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీ అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వమే. మనం గెలిపిస్తే మీకు ఇంకా అందుబాటులో ఉంటుంది, ప్రతి నిత్యం అందుబాటులో ఉంటుంది. ప్రతి గల్లీలో, ప్రతి ఇంటికి కూడా అందరికీ కూడా అభివృద్ధి ఫలాలు చూపిస్తుంది. ఆమె సొంత మేనిఫెస్టో తయారు చేసింది. మీకు అందుబాటులో ఉండి మీ సేవ చేస్తా, మీకు వెన్నంటి ఉంటా, మీ తలలో నాలుగులా ఉంటా అని చెప్పిన వ్యక్తి మనమ్మని గెలిపిస్తే అభివృద్ధి అన్ని రంగాల్లో చేయడానికి ప్రయత్నం చేస్తామని